మీ బిడ్డల కోసం మీరు చేయాల్సిన ప్రార్థనలు, ఒక సీక్రెట్ పేపర్ మీ డైరీలో మీ పిల్లలకు కానీ ఎవరికి తెలియని ఒక సీక్రెట్ పేపర్ అనేది మీరు పెట్టుకొని మీ పిల్లల కోసం మీరు ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. యవన బిడ్డలు ఒకవేళ మీరే వింటున్నట్లయితే ఈ ప్రార్థనలు తప్పకుండా నీ అనుదిన ప్రార్థనలు ఉంటే ఎంతో మంచిది. యవనేచ్ఛల నుండి దూరంగా ఉండాలి నీ బిడ్డలని ప్రార్థన చేసుకో. రెండవదిగా పవిత్ర హృదయం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. మూడవది ప్రార్థనా జీవితం నీ బిడ్డలకు కావాలని ప్రేయర్ చేయను. నాలుగవదిగా నీతిని కలిగి ఉండాలని మీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఐదవదిగా విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకో. ఆరవది దేవుని పట్ల ప్రేమ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వారి తోటి అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల పట్ల ప్రేమ కలిగి ఉండే మనస్సు నీ బిడ్డలకి ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేసుకో. ఏడవది సమాధానం కలిగి ఉండాలి. నువ్వు కన్నబిడ్డలే గానీ ఒకళ్ళంటే ఒకరికి పడదు. నువ్వు కన్నబిడ్డలే గానీ ఒకరి మేలు ఇంకొకరు అసలు పట్టించుకోరు. స్నేహితుడి మీద ఉన్న శ్రద్ధ సొంత అన్న మీద ఉండదు తమ్ముడికి. స్నేహితురాల మీద ఉన్న శ్రద్ధ చెల్లికి ఉండదు, అక్క మీద, అక్కకు ఉండదు చెల్లి మీద. ఇది చాలా బాధాకరమైన స్థితి. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు కదా అనుకుంటారు పేరెంట్స్. కానీ వారిలో విభేదాలు పుట్టినప్పుడు వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంటుందో తెలుసా? నువ్వు తల్లివి తండ్రివి అయినప్పుడు ఆ బాధ ఏంటంటే నీకు అర్థమవుద్ది. అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆశ ఏంటి? వారు కలిసి ఉండాలని. మరి వాళ్ళు ఈ రోజున ఎలా ఉన్నారు? మరి దానికి నువ్వేం చేయాలి? దానికి మందేంటి? నువ్వు చేసే ప్రార్థనే దానికి సరైన మందు. ప్రార్థన చేయగానే అలా మనసులు మారిపోతాయా? ప్రార్థన చేయగానే అలా కార్యాలు జరిగిపోతాయా? ప్రార్థన చేయగానే అద్భుతాలు అవుతాయంటే అవి తీరతాయి యేసు నామములో. అవును, మానవ శక్తికి మించిన శక్తి ప్రార్థనా శక్తి. ప్రార్థన ద్వారా దైవ శక్తి నీ దగ్గరకు వస్తుంది. నీ స్వశక్తి ద్వారా నువ్వు అన్నం వండుకోగలుగుతావు, ఇల్లు కొనుక్కోగలుగుతావు, ఉద్యోగం చేసుకోగలుగుతావు, బిల్డింగులు కట్టుకోగలుగుతావు. దైవ శక్తి ద్వారా జరగని కార్యాలు జరిగించుకోగలుగుతావు. దైవ శక్తి ద్వారా అసాధ్యమైన సాధ్యపరచుకోగలుగుతావు. దైవ శక్తి ద్వారా నీ ద్వారా అవని కార్యాలు కూడా దైవ శక్తి ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. మానవ శక్తి వలన, నువ్వు చదువు వలన, నీకు వచ్చిన జ్ఞానం వలన, నీకు వచ్చిన డబ్బు వలన, నీకు వచ్చిన ఉద్యోగం వలన నీకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి నీకు తెలియగలేంది. విశ్వమంతటిని సృష్టించిన ఆ సర్వాధికారి అయిన దైవశక్తి నీకు తోడుగా ఉంటే ఇంకెన్ని అద్భుతాలు నీ జీవితాల్లో జరుగుతాయో. ఎనిమిదవదిగా దైవ దర్శనాన్ని పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. అదొక ప్రేయర్ పాయింట్ లో మీరు వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుడు వారి పట్ల చేసే కార్యాలని, నీ ప్రార్థన ఫలాన్ని చూసి ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నీలో నువ్వే ఆనందించడం ప్రారంభించు. నీలో నువ్వే సంతోషించడం ప్రారంభించు. నీ ప్రాణము సొమ్మసిల్లిపోకుండా ఆనందిస్తుంది నిశ్చయముగా. హల్లెలూయా.